ఇరాన్ ఇంకా రెచ్చగొడుతుంది. అమెరికా ఇక్కడ రెచ్చిపోయి వచ్చింది అనుకోండి, యుద్ధం తారస్థాయికి అమెరికా పతనం అక్కడ అవుతుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఎంజీ రావు గారు, ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఇరాన్కి మిత్ర దేశాలు రష్యా అండ్ చైనా, ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇంత దారుణంగా ఇరాన్ మీద విరుచుకుపడుతూ ఉంటే మరి ఈ మిత్ర దేశాలు ఏం చేస్తూ ఉన్నాయి? రష్యా చైనాలు ఎందుకు సైలెంట్గా ఉన్నాయి? రష్యా చైనాల వ్యూహం ఏంటి? అసలు రష్యా చైనాలు సైలెంట్గా ఉన్నాయని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అసలు ఎవరు అనుకుంటారు? రష్యాని 3.5 సంవత్సరాలు 2022 అక్టోబరు ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్కి సహాయం చేసి అమెరికా తన జో బైడెన్, ట్రంప్, ఈ నాటో దేశాలని ఏడిపిస్తున్నాయి. ఒక నెలకే, ఒక 20 రోజుల క్రితమే రష్యా తన చరిత్రలోనే, యుఎస్ఎస్ఆర్ చరిత్రలోనే హిట్లర్ తర్వాత అతిపెద్ద భయంకరమైన అవమానకరమైన దాడిని ఒక చిన్న దేశం జెలెన్స్కీతో ఎదుర్కొంది. 41 పెద్ద పెద్ద బాంబర్స్, TU-90 160M లాంటి బాంబర్స్ను కోల్పోయింది. ఎంత అవమానం అండి! ఇలాంటి రష్యా రగిలిపోకుండా ఉంటుందా? ఇప్పుడు రష్యాకి అవకాశం దొరికేసింది, చైనాకి అవకాశం దొరికేసింది. ఏంటి? అమెరికాని గల్ఫ్ ఏరియా నుంచి గెంటేయడం. అమెరికా ఏంటంటే తన యొక్క ఆధిపత్యాన్ని ప్రపంచం మీద నిరూపించుకోవడంలో అతిపెద్ద ప్రాంతం, మంచి ప్రాంతం గల్ఫ్ రీజన్. ఈ గల్ఫ్ అంటే ఉత్తర ఆఫ్రికా నుండి ఈ మెడిటరేనియన్ సీ, టర్కీ, ఈ అక్కడ టర్కీ నుండి యెమెన్ వరకే, ఆ పైన సెంట్రల్ ఏషియా నుంచి ఇరాన్ నుంచి కింద వరకే, అంటే ఉత్తర అమెరికా, ఎరిత్రియా, ఇథియోపియా వరకు దీన్ని గల్ఫ్ అంటారు అన్నమాట. ఇక్కడ 2 సీలు ఉంటాయి. ఒకటి రెడ్ సీ, తర్వాత పర్షియన్ గల్ఫ్, తర్వాత గల్ఫ్ ఆఫ్ మనాబ్, తర్వాత స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్, స్ట్రైట్ ఆఫ్ మనాబ్ అని. ఈ ఒమాన్ సీ ఏమంటారు, అరేబియన్ సీ నార్త్ పార్ట్. ఈ పార్ట్ని గల్ఫ్ రీజన్ అంటారండి. ఈ మధ్య ఆసియా అంటారు, లేదా ఈ మధ్య ఆసియాలో అమెరికా 7 దేశాల్లో తన స్థావరాలు ఏర్పాటు చేసుకుని 50,000 మంది ఫోర్స్ని పెట్టుకుని ఒక యుఎస్ఎస్ఆర్ కార్ల్ విల్సన్ అని, ఈ నిమిట్జ్ క్లాస్ అని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు పెట్టి అక్కడ ఇజ్రాయిల్ అనే దాన్ని ఒక రీజనల్ పవర్ చేసి దాని ద్వారా దీన్ని ఏలుతుంది అనమాట. ఇది ఎందుకంటే ఆ మొత్తం 30 నుండి 40% పెట్రోలియం రిసోర్సెస్ ప్రాంతం అన్నమాట. ఈ ప్రాంతంలో అమెరికా వెళ్ళిపోయిందంటే దాని ఆధిపత్యం పోయినట్టే, ప్రపంచ ఆధిపత్యం. ఇప్పుడు చైనా రష్యాలకి అమెరికా దొరికేసింది. ఏ విధంగా? ఇరాన్ని కెలికి దొరికింది. ఇరాన్ అధ్యక్షుడిని తను తీసుకెళ్ళి మాస్కోలో పెట్టుకుని, ఎక్కడ పెట్టుకున్నా కరెక్ట్గా ఇరాన్ అనే రొంపులోకి అమెరికా దిగిన తర్వాత అమెరికాని ఇప్పుడు యుక్రెయిన్ ద్వారా రష్యాని ఎలా ఏడిపిస్తున్నారో అసలు ఓడింపశక్యం. అంటే ఇరాన్ నాశనం అయినా అది ఓడిపోవడం జరగదు, ఓడిపోవడం ఒప్పుకోదు. అది డూ ఆర్ డై మోడ్లో అది పోరాడుతూనే ఉంటుంది, డూ ఆర్ డై మోడ్లో. కాబట్టి అది పోరాడుతూ ఉంటే దానికి ఆయుధాలు ఇచ్చి, చైనా రష్యాలో ఆయుధాలు ఇచ్చి చక్కగా అమెరికాని అటాక్ చేస్తూ ఉంటారు. అమెరికా ఎయిర్ బేసెస్ ఇప్పుడు 17 దేశాల్లో ఉన్న 50,000 మందిని ఇప్పుడు ఇరాన్ అటాక్ చేయబోతుంది. ఒక్కసారి అమెరికా యుద్ధ విమానం అక్కడికి వెళ్తే హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేస్తారు. అంటే ఏంటి? ఇప్పటికే చైనా రష్యాల యొక్క ఎయిర్ బేసెస్ అక్కడ ఉన్నాయి, డజన్ల కొద్ది. ఇప్పుడు అమెరికాని అక్కడ నుంచి ఖాళీ చేయడానికి ఇరాన్ అనేది ఒకటి దొరికింది. అంటే ఏంటి? చైనా రష్యాలు అమెరికా డైరెక్ట్గా ఈ యుద్ధంలో, ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క యుద్ధంలో జోక్యం చేసుకోవడం చూస్తున్నాయి. జోక్యం చేసుకుంటే ఇరాన్ ఆయుధాలు ఇచ్చి, వాళ్ళకి సహాయం చేసి, రాడార్స్ ఇచ్చి, అదేవిధంగా యుద్ధ విమానాలు S-400 ఇచ్చి ఇరాన్ని కొంచెం తట్టుకునేటట్టు చేస్తూనే అమెరికాని నాశనం చేశారు. అంటే ఈ రష్యా చైనాలు సైలెంట్గా లేవు, తన వ్యూహాన్ని పదును పెడుతూ జాగ్రత్తగా ఉన్నారు. అమెరికాని అక్కడ రొంపులోకి లాగడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఏమో ముత్తుకుంటుంది, నాకు ఖర్చు అయిపోయింది, నేను ఇంకా తట్టుకోలేను, నువ్వు రా బయటికి, నువ్వు వచ్చి యుద్ధం చేయమని నెతన్యాహు. ఎందుకంటే నెతన్యాహు ప్రజలే నెతన్యాహుని గద్దెదించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నెతన్యాహు చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతకుముందు జరిగిన తీవ్రవాద హమాస్ దాడిలో ఆయన మీద ఒక విచారణ ఉంది. యుద్ధం అయిపోయినంటేనే విచారణ, అందుకని యుద్ధం అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. తర్వాత ఆయన మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, ఫ్యామిలీ మెంబర్స్, ఆయన భార్య మీద. సో ఆయన కొయిలేషన్ గవర్నమెంట్ నడుపుతున్నాడు. యుద్ధం కాబట్టి ప్రజలు ఒప్పుకుంటున్నారు, అలాంటి అప్పుడప్పుడు ప్రదర్శనలు. అసలు ఇజ్రాయెల్ని తీసుకెళ్లి ఇన్ని యుద్ధాల్లో ఇన్వాల్వ్ చేసిన నెతన్యాహు అంటే కాస్త వ్యతిరేకత కూడా ఉంది. సో యుద్ధంని స్లోగా దీన్ని వ్యతిరేకత తట్టుకోవాలంటే అమెరికాని యుద్ధంలో రాగాలి. అమెరికా లాగాడు అనుకోండి, ఇజ్రాయెల్ సేవ్ అవుతూ ఉంటుంది. అసలు ట్రంప్ ఈయనేమో డబ్బులు లెక్క పెట్టుకునే రకం ట్రంప్. కాబట్టి ట్రంప్ తన యొక్క అమెరికా సైనిక దళాన్ని ఇరాన్ మీదకు ప్రత్యక్షంగా యుద్ధానికి తీసుకొస్తే రష్యా చైనాలు ఇరాన్ ద్వారా యుద్ధం చేస్తాయి. అంటే గల్ఫ్ ఏరియా నుంచి అమెరికాని తరిమేస్తాయి. అందుకని ఇప్పుడు ట్రంప్కి ఆ సైనికాధికారులు, ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ని బట్టి తెలిసేసింది అంటే చాలా తీవ్రమైన ప్రమాదంలో ఉంది. ఇది అంచనా వేయకుండా ఏదో ఇరాన్ 4 రోజులు కొట్టేద్దాం, ఈ అందరిని చంపేస్తున్నాం కాబట్టి పర్లేదు అనుకుని వేశారు. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, ఇజ్రాయెల్ ట్రంప్ను మోసం చేసిందా అంటే ఓకే. ఎందుకు? ఇజ్రాయెల్ అనేది చాలా తెలివైన దేశం.
నెతన్యాహు ట్రంప్ కంటే చాలా తెలివైన వాడు. ఇజ్రాయెల్ యూత్స్ చాలా చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ వ్యూహకర్తలే అమెరికా మేధస్సులో ఎక్కువ ఉన్నది జ్యూసే. ఈరోజు వీళ్ళు ట్రంప్ని బోల్తా కొట్టించారు. ఏ విధంగా? అసలు ఒకటండి, ట్రంప్ ఏంటంటే ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని. అసలు అణు ఒప్పందం అనేది ఏ కోచానే ఇష్టం లేని దేశం ఇజ్రాయెల్. ఎందుకంటే అణు ఒప్పందం మాటున ఇరాన్ అణుబాంబులు సంపాదిస్తే ఇరాన్ అలాగే ఉంటుందని. అందుకని అణు ఒప్పందం చర్చలు జరిగేటప్పుడే ఇజ్రాయెల్ వచ్చి డైరెక్ట్గా అటాక్ చేసింది. ట్రంప్కి అర్థం అవ్వలే. ఇజ్రాయెల్ని ఏదో పర్మిషన్ ఇచ్చాడు. ఇదేం చేస్తుంది? ఇజ్రాయెల్ అణు అటాక్లే చేయడం కాదు, అణు అస్త్రాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ ఐఆర్జీసీని సైన్యాధ్యక్షులను చంపేసి రెచ్చగొట్టేసింది ఇరాన్. ఇప్పుడు యుద్ధం వెనక వచ్చేలా లేదు, అమెరికా వచ్చి దిగాలి. ఇది నెతన్యాహు ఇజ్రాయెల్ చాలా తెలివిగా అమెరికా దించారు. అంటే ఏంటి నేను చెప్పే దాంట్లో మీకు ఒకటి అర్థం అవ్వకపోవచ్చు. అదేంటి ఇజ్రాయెల్ అమెరికా కూడా మోసం చేసుకుంటారంటే అంతే. ఇజ్రాయెల్ ఇరాన్ ఉండడం ఇష్టం ఉండదు. ఇజ్రాయెల్కి ఇరాన్ అణు ఒప్పందం అమెరికాల మధ్య అసలు అణు ఒప్పందం కుదరడమే ఇష్టం లేదు. దీనికే కదా ఒక ట్రంప్ ఒకసారి వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్తుంది ఇరాన్తో అణు ఒప్పందం వద్దు వద్దు వద్దు, అటాక్ చేసేది ఇదనమాట ఇజ్రాయెల్ తంతు. సో దీంట్లో ఈయన పడిపోయాడు, ఈ ట్రాప్లో పడిపోయాడు. ఇప్పుడు ట్రంప్ ఇరుక్కుని ఉన్నారు. ట్రంప్కి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇజ్రాయెల్కి ఆవేశం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, అందుకే అక్కడ బతకగలుగుతుంది. ఇది ఒక విషయం ఈ సిచ్యువేషన్లో బట్టిదే. అందుకని చైనా రష్యాలు అద్భుతం ఆనందంగా ఉన్నాయి. ఈరోజు చైనాకి ఇంకా ఆనందం ఏంటంటే తైవాన్ దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అన్నీ ఇటు వస్తుంటే తైవాన్ అది ఆక్యుపై చేసుకోవాలి. చైనా ఎదుగుతుంది, ఇండియా ఎదుగుతుంది, ట్రంప్ ఇరుక్కుని ఉన్నారు. సో రష్యా చైనాలకి అద్భుతమైన అవకాశం దొరికింది. ఇండియాకి ఏంటంటే ఇంకా అవకాశం ఎదగడం. ఇరాన్ పాలస్తీనాలపై ఇజ్రాయెల్